సమాజంలో జరుగుతున్న నేరాలు అరికట్టడానికి మహిళా పోలీసులు దృష్టి పెట్టాలని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ అన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సైబర్ క్రైమ్ వలన చాలా మంది అమాయకులు ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువగా వాళ్ళకి బ్రౌజ్ చేస్తూ వాళ్ళకి వచ్చిన లింక్స్ ని అటాచ్మెంట్స్ ని క్లిక్ చేస్తూ ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశం. అలాగే ఆడవాళ్ళ పట్ల దౌర్జన్యాల అక్రమాలు జరుగుతున్నాయి. అదే క్రైమ్ అగైన్స్ట్ గురించి కూడా మనం ఈ సబ్జెక్ట్. అట్లాగే గాంజా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుత సమస్యలో ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. చాలా మంది ఈ గంజా వల్ల మానసిక దౌర్బల్యం వినియోగించడం వల్ల మానసిక దౌర్బల్యం రావడం, మానసిక వికలాంగులు రావడం, మొత్తం ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవడం ఇలాంటివి జరుగుతుంది. అందువల్ల ఈ 3 కార్యక్రమాల గురించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు గ్రామ మరియు మీతో కలుపుకుంటే మీకు చక్కటి మీరు ఏదైతే అనుకున్నారో ఆ టార్గెట్స్ ఎయిడ్స్ కూడా కొంతవరకు మన ప్రభుత్వం సమస్య చేయించే అవకాశం తీసుకుని వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసే అవకాశం చేసేది. ఈ రోజున మేము కేవలం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో కూడా మేము చేసే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం చేసి ఎందుకు చేయాలని అడగరు, కానీ ఒక పవిత్రమైన బాధ్యతగా మేము తీసుకున్నాం. దయచేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇదొక గురుతరమైన బాధ్యతగా భావిస్తూ, పవిత్రమైన బాధ్యతగా భావిస్తూ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ సంబంధించి గంజాయి అక్రమ రవాణాన్ని నిరోధించే కార్యక్రమంలో భాగాలుగా ఉండడం కోసం, అలాగే సైబర్ ఫ్రాడ్ గురించి మీరు కూడా మాకు సహకరిస్తే మా పోలీసులు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న మేము చాలా బలపడతాం. తర్వాత మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు అభివృద్ధి మీకు రావాలి. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి గ్రామాల్లో వీటి మీద ఈ దృష్టి పెట్టడం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని నేను భావిస్తున్నాను. 100 కూడా నేను మీరందరూ కూడా మీరు రోడ్ ఉంది కాబట్టి సమాజం చక్కగా నడుస్తుంది. ఇదే మిమ్మల్ని కంటిన్యూ చేయమంటూ ఎవరైనా ఒకరిద్దరు కూడా కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి. ప్రతి స్థాయిలో ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా మనం అధిగమించి మీరు మీ యొక్క బాధ్యతను గుర్తెరిగి మీ యొక్క డిసిప్లిన్ తో ఉంటూ మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరుచుకుంటూ ఇది మనం ఈ సమాజానికి మనం కూడా ఏదో కొంచెం చేయాలనే ఒక తపనతో ఒక భాగంతో ఒక ఉంటారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను మిమ్మల్ని